మూసీ నది పునరుజ్జీవం సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. ఈ ప్రాజెక్టును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను ఎన్జీటీ డిస్మిస్ చేసింది. దీంతో మూసీ ప్రక్షాళన పనులకు ఉన్న ప్రధాన న్యాయపరమైన అడ్డంకి తొలగిపోయినట్లయింది. అయితే ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోందని, నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయని కార్తిక్ రెడ్డి ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ను విచారించిన ట్రిబ్యునల్ పిటిషనర్ తన వాదనలకు సంబంధించి ఎటువంటి సరైన సాంకేతిక లేదా శాస్త్రీయ ఆధారాలను సమర్పించలేదని ఎన్జీటీ పేర్కొంది. కేవలం అనుమానాలతో ప్రాజెక్టును అడ్డుకోలేమని, పర్యావరణ ఉల్లంఘనలు జరుగుతున్నాయని నిరూపించడంలో పిటిషనర్ విఫలమయ్యారని ట్రిబ్యునల్ అభిప్రాయపడుతూ పిటిషన్ను డిస్మిస్ చేసింది. రడిక మూసీ నది పునరుజ్జీవం సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. ఈ ప్రాజెక్టును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తిక్ రెడ్డి చేసిన దాఖలుని ఎన్జీటీ డిస్మిస్ అయితే చేసింది. ఈ డిస్మిస్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, ఎన్జీటీ దీనికి సంబంధించి ఈ పిటిషన్ ను కొట్టివేసింది, డిస్మిస్ చేసింది. ప్రధానంగా వాళ్ళు చెప్పిన వాదనలకు సంబంధించి సరైన సాంకేతిక ఆధారాలు దీనికి సంబంధించి లేవు అని చెప్పి కొట్టేసింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? మూసీ సుందరీకరణపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ భారీ ఊరట దక్కిందని చెప్పుకోవచ్చు. అయితే మూసీ సుందరీకరణపై రేవంత్ ప్రభుత్వం వైఖరిపై అభ్యంతరాలు తెలుపుతూ బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే కార్తిక్ రెడ్డి ఉన్నారో తను నేషనల్ పిటిషన్ ను నేషనల్ ట్రిబ్యునల్ కి కొట్టివేసిందని చెప్పుకోవచ్చు. అయితే దీంతో మూసీ సుందరీకరణ అంశంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకెళ్లేందుకు మరింత అడ్డంకి తొలగిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి ముంపు వాటిల్లుతుందని, నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయని పటోళ్ల కార్తిక్ రెడ్డి ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ ను వివరించిన ట్రిబ్యునల్ పిటిషనర్ తన వాదనలకు సంబంధించి ఎటువంటి సరైన సాంకేతిక లేదా శాస్త్రీయ ఆధారాలు సమర్పించలేదని ఎన్జీటీ పేర్కొంది. అయితే కేవలం అనుమానాలతో మాత్రమే ఈ ప్రాజెక్టును అడ్డుకోలేమని, పర్యావరణ ఉల్లంఘనలు జరుగుతున్నాయని నిరూపించడంలో పిటిషనర్ విఫలమయ్యారంటూ ట్రిబ్యునల్ అభిప్రాయపడుతూ ఈ పిటిషన్ ని డిస్మిస్ చేసినట్టు క్లియర్ గా మనకి తెలుస్తా ఉంది. అయితే మూసీ సుందరీకరణ ప్రాజెక్టును రేవంత్ రెడ్డి ప్రభుత్వం 50,000 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనుందంటూ కూడా మనకి సమాచారం అయితే అందుతా ఉంది. హైదరాబాద్ మహానగరం మధ్యలో మురుగుతో ప్రవహిస్తున్న మూసీని దశల వారీగా అభివృద్ధి చేయడానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక అంటే డిపిఆర్ ను తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అయితే మూసీ అభివృద్ధికి తీసుకోనున్న చర్యలు తొలి డిపిఆర్ లో సవివరంగా తెలియజేస్తున్నది. అయితే మూసీ ఈశా నదుల సంగమం ఏదైతే ఉందో అక్కడ గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించిందని చెప్పుకోవచ్చు. 55 కిలోమీటర్ల మేర మూసీ నదిని లండన్ లో థేమ్స్ నది తరహాలో సుందరీకరణ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే గోదావరి నీటిని ఉస్మాన్ సాగర్ లో హిమేత్ సాగర్ కు అనుసంధానం చేసి 2.5 టీఎంసీల నీటితో మూసీకి జీవం పోయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుందని చెప్పుకోవచ్చు. అయితే సుందరీకరణ ప్రాజెక్టుతో భాగంగా మంచిరేవుల వద్ద ఓంకాళేశ్వర ఆలయం, అలాగే మరో చోట భారీ మసీద్, గురువాదర్, చర్చిల నిర్మాణం చేయాలని నిర్ణయించింది. నగరంలో ప్రవహించే 55 కిలోమీటర్ల మేర పరిధిని 5 జోన్లుగా విభజించింది తెలంగాణ ప్రభుత్వం. 7 అంశాలతో నదిని పునర్జీవం చేసేందుకు అవసరమైన ప్రణాళికలు కూడా ఆవిష్కరించుకుందనే చెప్పుకోవచ్చు. పర్యావరణానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చింది తెలంగాణ ప్రభుత్వం. తొలి దశలో అభివృద్ధి పనులకు 6,500 నుంచి 7,000 కోట్లు అవసరమవుతుందని అంచనా వేసింది. అయితే భూసేకరణ ప్రక్రియలో టీడీఆర్ అమలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించినట్టుగా తెలుస్తా ఉంది.
మొదటి జోనల్ గా ఉన్న 21 కిలోమీటర్ల మేర మూసీ నది ప్రాంతాన్ని ఫేజ్ 1 కింద అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇందులో హిమేత్ సాగర్ నుంచి బాపుఘట్ వరకు, గండిపేట నుంచి బాపుఘట్ వరకు గల ఈసా మూసీ నదుల సంగమం ఏదైతే ఉందో అక్కడ వరకు అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తామంటూ కూడా మొదటి దశ మూసీ అభివృద్ధిలో పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన కనెక్టివిటీ ఉండేందుకు ప్లాన్ చేశారు. మొదటి దశ సుందరీకరణ ప్రాజెక్టుకు వి ఆకారంలో ఉండేటట్టుగా చేపట్టనున్నారనేది తెలుస్తా ఉన్నది. అయితే ఇప్పటికే ఉన్న బ్రిడ్జీలను ఆధునీకరించడంతో పాటు జోన్ 1లో కొత్తగా 9 బ్రిడ్జిలు నిర్మించారు. గండిపేట నుంచి బాపుఘట్ వరకు మూసీ నదిపై 8 అని చెప్పి, హిమేత్ సాగర్ నుంచి బాపుఘట్ వరకు ఈసా నదిపై 6, మొత్తంగా 14 బ్రిడ్జిలు కూడా నిర్మించడంటూ తెలుస్తా ఉన్నది. సో 3 నుంచి 4 కిలోమీటర్ల మేర ఈసా మూసీ నదుల్లో నీళ్లు నిలిపేందుకు 6 చెక్ డ్యాంలను కూడా నిర్మించనున్నారనేది మనకైతే ఒక వార్త అయితే వస్తూ ఉంది. అయితే హిమేత్ సాగర్ నుంచి బాపుఘట్ వరకు 9.8 కిలోమీటర్ల ఈసా నది ప్రాంతాన్ని జోన్ 1A కింద అభివృద్ధి చేయనున్నారు. అయితే ఇప్పటికే పశ్చిమాన ORR, కిస్మత్పుర, ఉప్పర్పల్లి బ్రిడ్జిలు ఉండగా కొత్తగా బుద్వేల్, గాంధీ సరోవర్ వద్ద, బాపుఘట్ వద్ద బ్రిడ్జిలు నిర్మించనున్నారన్నట్టు తెలుస్తూ ఉన్నది. అయితే గండిపేట నుంచి బాపుఘట్ వరకు 11.2 కిలోమీటర్ల మూసీ ప్రాంతాన్ని జోన్ 1B కింద అభివృద్ధి చేయనున్నారు. అయితే కొత్తగా గండిపేట, గోశాల, నార్సింగు, బైరాగూడ, రామ్దేవ్గూడ, గాంధీ సరోవర్ వద్ద బ్రిడ్జిలు నిర్మించనున్నారు. గోదావరి తాగునీటి సరఫరా ప్రాజెక్టు ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3లో భాగంగా మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీల నీళ్లను నగరానికి తీసుకొస్తుండగా అందులో 17.5 టీఎంసీల తాగునీటికి వినియోగించనున్నట్లు తెలుస్తా ఉన్నది. మరో 2.5 టీఎంసీల నీటిని ఉస్మాన్ సాగర్ ఏదైతే గండిపేటలో ఉందో హిమేత్ సాగర్కు తరలించనున్నారనేది మనకైతే సమాచారం అంతా ఉంది. దానికి సంబంధించి అక్కడి నుంచి నీళ్లు విడుదల చేస్తే మూసీలో ప్రవహిస్తాయి. మూసీ నదిలో చుక్క మురుగు నీరు కూడా చేరకుండా 27 ట్రైక్ లైన్లను నిర్మించనున్నారనేది వినిపిస్తుంది. వీటిని STPలకు మళ్లించడంతో మూసీలో మురుగునీరు కలవదు, స్వచ్ఛమైన గోదావరి జలాలను మూసీలో ప్రవహించజేయవచ్చు అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే అందులో భాగంగానే పశ్చిమాన ఔటర్ రింగ్ రోడ్డు నార్సింగి ఏదైతే ఉందో అక్కడ నుంచి తూర్పున ఔటర్ రింగ్ రోడ్డు గౌరెల్లి వరకు కూడా మూసీ వెంట ట్రాక్ లైన్ల నిర్మాణాన్ని కూడా 4,700 కోట్లతో అంచనా వేయనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే అమృత్ 2.0లో భాగంగా రోజు 972 మిలియన్ లీటర్లను శుద్ధి చేసి 39 STPల పనులు కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఈసా దిగువన ప్రాజెక్ట్ సుందరీకరణ విషయంలో ప్రధానంగా తెలంగాణ సర్కార్ ఉన్నటువంటి ఆల్ లైన్స్ క్లియర్ అయినట్టయినా, లేకపోతే మళ్ళీ పిటిషన్ వేసే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే శాస్త్రీయ సాంకేతిక ఆధారాలు లేవు, కేవలం అనుమానాలే అని చెప్పింది. కాబట్టి ఒకవేళ అలాంటి వాటితో ముందుకొస్తే ఆ పిటిషన్ని మళ్ళీ తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? అంటే శాస్త్రీయమైన ఆధారాలు అంటే కోర్టులకు కావచ్చు, దేనికైనా కూడా పక్క ఆధారాలతోనే, ఎవిడెన్స్తోనే వెళ్తేనే దాన్ని పరిగణలోకి తీసుకుంటాయి. అనుమానాలతోని, అంచనాలతోని వెళ్తే ఏ కోర్టు కూడా, ఏ TNG కూడా తీసుకోదు. సో ఇక్కడ ప్రభుత్వానికి మాత్రం కొంత ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఒక గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ఇంకా ముందు ఎవరు కేసు వేసినా కూడా ఆ వాదనలు గట్టిగా ఉండకపోయినా, లేకపోతే ఏది జరిగినా కూడా ఖచ్చితంగా అది కొట్టివేసే అవకాశం ఉంటుంది. 90% ప్రభుత్వం వైపే ఈ ఏదైతే మూసీ సుందరీకరణ సంబంధించి ఇందులో అన్నిటికీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తా ఉన్నది. సో ఎవరు దీంట్లో అడ్డు వచ్చినా, లేకపోతే దీన్ని ఏ విధంగా చేయాలనుకున్నా కూడా ప్రభుత్వానికే సానుకూలంగా ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు DPR కావచ్చు, ఇందులో ఉన్నటువంటి ఈ అంచనాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఒక క్రమబద్ధంగా పోతా ఉన్నది. కాబట్టి సో ఎట్లాంటి అవకాశం లేకపోవచ్చు అనేది క్లియర్గా అర్థమవుతా ఉంది ఏదైతే ఈ కేసు కొట్టివేసినటువంటి నేపథ్యంలో. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ.